తాజాగా అసెంబ్లీలోని తన ఛాంబర్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మీడియాతో సంభాషిస్తూ చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత చాలామంది అపరిచితుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. బహుశా దానికి ఎవరు అతీతం కాదేమో అనిపించింది. అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారు? ఒకప్పుడు ఎమ్మెల్యేలు సభ్యులు చట్టసభల్లో ఎంత ఆవేశాలతో మాట్లాడుకున్నా బయట స్నేహంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో విరోధుల్లాగా, శత్రువుల్లాగా చూస్తూ ఉన్నారు. ఆ హెల్దీ పాలిటిక్స్ అనేటివే లేకుండా పోయాయి. రాజశేఖర్ రెడ్డి గారు ఉండే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండే. అయ్యన్న అని చెప్పి నన్ను అయితే చాలా ఆప్యాయంగా పిలుస్తూ ఉండే. విశాఖపట్నంలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యేనే, అయినా కూడా మంత్రులతో సమానంగా వేదిక మీద నన్ను కూర్చోబెట్టారు అని. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఏ కోశానా లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేం, కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయనకు గౌరవ మర్యాదలు అన్నీ కూడా ఇస్తాము, అవన్నీ లభిస్తూ ఉన్నాయి. అసలు జగన్ నేతృత్వంలో వైసీపీ విపక్షం అసెంబ్లీలో లేకుండా ఉంటే అసలు రంజుగానే లేదు. ఏం చర్చలు అర్థవంతంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదు. మసాలా లేని కూరలు ఎట్లుంటాయో ప్రతిపక్షం లేనటువంటి, విపక్షం లేనటువంటి సభలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ప్రతిపక్షం ఉంటేనే అర్థవంతమైన చర్చలు జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో మనం ఒప్పుకోవాల్సిందే. సభకు ఆయన రావడం లేదు కాబట్టి జీతం తీసుకోవడం లేదు అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత సభలో అయ్యన్న పాత్రుడు గారు చైర్మన్ స్థానంలో ఉండి ఎన్నిసార్లు ఎంత ఎటకారంగా, ఎంత కించపరిచే విధంగా జగన్ గారిని వైసీపీ వాళ్ళను మాట్లాడారో మనకు గుర్తుకు రాక తప్పదు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల ఇళ్ళ శుభకార్యాలకు వెళ్ళినా కూడా వాళ్ళ పేగులు మెడలో వేసుకుంటాను అన్న అయ్యన్న పాత్రుడు గారి కుమారుడి వ్యాఖ్యలు గుర్తుకు రాక తప్పదు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటి, వాళ్ళతో శుభకార్యాలు ఏంటి, వాళ్ళతో హాయ్ బాయ్ కూడా చెప్పొద్దు అని మాట్లాడిన వీళ్ళ కుమారుడి మాటలు గుర్తుకు రాకమానదు. వీళ్ళేమో కించపరుస్తూ ఉంటారు. వీళ్ళేమో సభ లోపల చైర్మన్ సీట్లో కూర్చొని కూడా అయ్యన్న పాత్రుడు గారు ఎన్నిసార్లు సెటైర్లు, పంచులు వేస్తారో తెలియదు, మనం చూసాం. సభ బయటేమో ఇట్లా మాట్లాడతారు. మళ్ళీ మరో సందర్భంలో ఏమో హెల్దీ పాలిటిక్స్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, స్నేహాల గురించి మాట్లాడతారు. ఏది కరెక్టు, ఏది నిజం? బయట హెల్దీ పాలిటిక్స్ ఉండేటట్లు ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా? స్పీకర్ గారు ఇంటి దగ్గర నుంచే మొదలెడదాం, వాళ్ళ ఇంటి రాజకీయం నుండి. అండ్ స్పీకర్ గారి నుంచే మొదలెడదాం. స్పీకర్ చైర్లో ఉండి ఎన్నిసార్లు ఇన్సల్టింగ్ కమెంట్ చేశారు, మరి ఇప్పుడేమో మళ్ళీ ఇలా. అందుకే అంటారు ప్రతి ఒక్కరిలోనూ అపరిచితుడు ఉంటారేమో. బహుశా లోపల నుంచి తన్నుకొని వచ్చేటట్లున్నారు, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి.